ఎస్, ఎంత బలవంతుడి బలమైనా ఎదుటి వాళ్ళు భయపడినంత వరకే. ఒక్కసారి ఆ భయం పోతే ఎంత బలం ఉన్నా కానీ వేస్టే. ఇప్పుడు అమెరికా సిచ్యువేషన్ కూడా ఎగ్జాక్ట్గా ఇలానే ఉంది. చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ, 12 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, వేల కొద్ది న్యూక్లియర్ వార్ హెడ్స్తో పాటు 10 దేశాల మిలిటరీ బడ్జెట్ని కలిపినా కూడా సరితూగనంత ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న అమెరికా ఇరాన్తో ప్రెషర్ వార్లో ఓడిపోతుంది. ఇరాన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియని ట్రంప్ ఇప్పుడు కొత్త డిసిషన్ ఒకటి తీసుకున్నాడు. అదే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని బ్లాక్ చేయటం. అసలు ఇన్ని రోజులు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని ఓపెన్ చేయమని గొడవ చేసిన ట్రంప్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని ఎందుకు క్లోజ్ చేస్తా అంటున్నాడు. దీనివల్ల ఇరాన్ ఎలా ట్రంప్ కంట్రోల్లోకి వస్తుంది, ఈ బ్లాకేజ్ థ్రెట్ వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి, ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి ట్రంప్స్ బ్లాకేడ్. ఎప్పుడైతే జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్ నుంచి తిరిగి వెళ్ళి డీల్ లేదు ఏమీ లేదు అని చెప్పాడో ట్రంప్కి కడుపులో మంట తల్లోకి వెళ్ళినట్టుంది. వెంటనే తన ఫోన్ తీసుకొని ఎప్పటిలాగే సోషల్ మీడియా ఓపెన్ చేసి ఒక పోస్ట్ పెట్టాడు. అఫ్కోర్స్ ట్రంప్ వేసే ప్రతి పోస్ట్ ఇంతకు ముందు వేసే పోస్ట్ కంటే షాకింగ్గా ఉంటూ ప్రపంచాన్ని టెన్షన్ పెట్టేలా ఉండాలి. అండ్ ఈ పోస్ట్ కూడా అలాగే ఉంది. ట్రంప్ ఏం పోస్ట్ చేశాడో ఒకసారి చదువుతాను చూడండి. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ది యునైటెడ్ స్టేట్స్ నేవీ, ది ఫైనెస్ట్ ఇన్ ది వరల్డ్, will begin the process of blockading any and all ships trying to enter or leave the Strait of Hormuz. What the fuck is going on here? ఎగ్జాక్ట్గా నా రియాక్షన్ కూడా ఇదే. ఎందుకంటే మొన్నటి దాకా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని ఓపెన్ చేయమని నానా రభస చేసిన ట్రంపే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్ సివిలైజేషన్ని లేకుండా చేస్తాను అని కూడా అన్నాడు. కానీ ఇప్పుడేమో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని బ్లాక్ చేస్తా అన్నాడు. ఎందుకు? సో మ్యాటర్ ఏంటంటే ఈ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళకి నచ్చిన షిప్స్ పాస్ అవడానికి పర్మిషన్ ఇస్తుంది. అండ్ ఇలా పాస్ అవడానికి $2 మిలియన్ పర్ షిప్ ఛార్జ్ చేస్తుందనే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ ఓన్లీ ఆయిల్ షిప్స్ని మాత్రమే పాస్ అయ్యేలా చేస్తుంది. వార్ మొదలైన తర్వాత అంటే మార్చ్లో ఇరాన్ దాదాపు 1.85 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పర్ డేని ఎక్స్పోర్ట్ చేస్తుంది. యుద్ధం జరగకముందు కంటే చాలా ఎక్కువ. అంటే యుద్ధం జరుగుతూ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని క్లోజ్ చేసేసాం అని చెప్పుకుంటూనే ఇరాన్ తమ ఆయిల్ని హ్యాపీగా ఎక్స్పోర్ట్ చేస్తూ యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ షిప్స్ని మాత్రం అడ్డుకుంటుంది. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ అవటం వల్ల ఎకానమీ పరంగా ఇరాన్కి పెద్దగా నష్టం రావట్లేదు. ఇరాన్ చేస్తున్న ఈ ఎక్స్పోర్ట్ గురించి ట్రంప్కి తెలిసిన ఇన్ని రోజులు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. బికాస్ ఇరాన్ నుండి వచ్చే ఈ కాస్త క్రూడ్ ఆయిల్ని కూడా అడ్డుకుంటే ఆల్ ఓవర్ ది గ్లోబ్ ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోతుందని ట్రంప్కి తెలుసు. కానీ ఎప్పుడైతే ఇరాన్ అమెరికా ప్రపోజ్ చేసిన డీల్స్కి ఒప్పుకోలేదో ట్రంప్కి ఓపిక నశించింది. ఆయిల్ ప్రైస్ పెరిగిపోయినా పర్లేదు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని మేమే క్లోజ్ చేస్తాం, ఇరాన్ నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటికి రానివ్వం అని వార్నింగ్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మీద ఇరాన్ పట్టు విడిపించాలంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని పూర్తిగా బ్లాక్ చేయడం ఒక్కటే దారి అని ట్రంప్ డిసైడ్ అయ్యాడు. అయితే ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చిన 24 అవర్స్ తర్వాత యుఎస్ సెంట్రల్ కమాండ్ అయిన సెంట్కామ్ ట్రంప్ ఇచ్చిన ఇదే థ్రెట్ని కాస్త మాడిఫై చేసింది. సెంట్కామ్ ఏం చెప్పిందంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని పూర్తిగా బ్లాక్ చేయటం అనేది కుదరదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ వాటర్ వే కాబట్టి ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్ వేస్ని బ్లాక్ చేసే పవర్ ఏ సింగిల్ నేషన్కి కూడా ఉండదు. కాబట్టి ఓన్లీ ఇరాన్ పోర్ట్స్ని మాత్రమే బ్లాక్ చేస్తామని సెంట్కామ్ చెప్పింది. అంటే ఇరాన్ పోర్ట్స్కి వెళ్ళే షిప్స్ అండ్ ఇరాన్ పోర్ట్స్ నుంచి వచ్చే షిప్స్ని అడ్డుకుంటామని సెంట్కామ్ చెప్పింది. ట్రంప్ ఏమో మొత్తం స్ట్రైట్ని క్లోజ్ చేస్తా అంటున్నాడు. సెంట్కామ్ ఏమో ఓన్లీ ఇరాన్ పోర్ట్స్కి వెళ్ళే షిప్స్ని, ఇరాన్ పోర్ట్స్ నుండి వచ్చే షిప్స్ని మాత్రమే బ్లాక్ చేస్తూ ఉంటుంది. వినడానికి వీటిల్లో పెద్దగా తేడా అనిపించదేమో కానీ వీటిల్లో చాలా తేడా ఉంది. ట్రంప్ అనేది లీగల్గా పాసిబుల్ అవ్వదు, ఆ విషయం యుఎస్ మిలిటరీకి తెలుసు. కానీ ఇరాన్ షిప్స్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందని లేదా వరల్డ్ పీస్కి భంగం కలిగిస్తున్నాయి అనే కారణంతో ఇరాన్ షిప్స్ని బ్లాక్ చేయొచ్చు. కాబట్టి యుఎస్ మిలిటరీ అండ్ సెంట్కామ్ ట్రంప్ వార్నింగ్స్ని కొద్దిగా మాడిఫై చేసాయి. అయితే ఈ మాడిఫికేషన్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సెంట్కామ్ విధించే ఈ బ్లాకేజ్ మిగతా దేశాల మీద ఇంపార్షియల్గా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే చైనా, యూరప్ లేదా ఇండియాకి చెందిన ఏదైనా షిప్ ఇరాన్ పోర్ట్ వైపు వెళ్తున్నట్లు కనిపిస్తే యుఎస్
వాటిని అడ్డుకుంటుంది. సో గ్లోబల్ డిప్లొమసీకి గుడ్ బై చెప్పాలని యుఎస్ డిసైడ్ అయిందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల చాలా మంది ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యారు. సో ఈ రోజుల్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీకు ఒక అమేజింగ్ యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే మార్కెట్ వుల్ఫ్ అనమాట. ఇది SCBA రిజిస్టర్డ్ యాప్ అండ్ ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర ఉండే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని పర్సనల్గా గైడ్ చేస్తారు. దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ పిన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే మీరు రియల్ టైమ్ ట్రేడ్స్ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కొందరు లాభాలు పొందారు. మీరు కూడా ఒక్క క్లిక్తో వారిని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు చాలా తక్కువ అమౌంట్తోనే ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు. వేరే యాప్స్లో దీనికంటే 3 times ఎక్కువ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఎక్కువ లాస్ వస్తుంది అని మీరు వరి అయితే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్. మీ లాస్ అనేది ఒక సర్టెన్ లెవెల్కి రీచ్ అయితే ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మీరు ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. వీళ్ళ బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలో చాలా లోయెస్ట్ అనమాట. ట్రెండ్కి తగ్గట్టు ప్రాఫిట్ మూవ్ అవుతుంది. సో స్టాప్ ట్రేడ్ మీద క్లిక్ చేశాను. 1306 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాం. జస్ట్ 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ఈ ఫెసిలిటీస్ అన్ని పొందొచ్చు. ఇక్కడ మీరు కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో కూడా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఫ్రమ్ 9 AM to midnight 12. మార్కెట్ వుల్ఫ్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. చూడండి, సింగిల్ డేలో 11,850 రూపీస్, ఒక మంత్లో 70,468 రూపీస్, లాస్ట్ ఇయర్లో అయితే 5,03,940 రూపీస్ బుక్ చేశారు. మార్కెట్ వుల్ఫ్ ఈ ప్రాఫిట్ మీద ఎలాంటి కమిషన్ తీసుకోదు. మార్కెట్ వుల్ఫ్కి ఆల్రెడీ 2 million డౌన్లోడ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇప్పుడే మార్కెట్ వుల్ఫ్ యాప్ని చెక్ చేయండి. యాక్ట్ నెంబర్ 2 వచ్చేసి ఇరాన్ ఫైర్స్ బ్యాక్. అఫ్ కోర్స్ ఇంత డైరెక్ట్గా ఇరాన్ పోర్ట్స్ని బ్లాక్ చేస్తామనంటే ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? ఇరాన్ నుంచి మల్టిపుల్ రెస్పాన్సెస్ వచ్చాయి. అవి కూడా కోఆర్డినేటెడ్గా వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి ది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC డైరెక్ట్ మిలిటరీ వార్నింగ్ ఇచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరికి మిలిటరీ షిప్స్ వస్తే సీజ్ ఫైర్ వైలేట్ అయినట్లు కన్సిడర్ చేసి ఆ వైలేషన్కి తగిన సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇరాన్ ఇక్కడ యుఎస్కి జస్ట్ వార్నింగ్ ఇవ్వట్లేదు. సెంట్కామ్ ఎలాగైతే ఇంటర్నేషనల్ లాని ఫాలో అవ్వాలి అనుకుంటుందో ఇరాన్ కూడా అదే చేస్తుంది. అమెరికా నేవీ కానీ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరికి వస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ అగ్రెషన్గా కన్సిడర్ చేస్తుంది ఇరాన్. సో అప్పుడు లీగల్గా అండ్ మోరల్గా ఇరాన్కి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇరాన్ జస్ట్ ర్యాండమ్ థ్రెట్స్ ఇవ్వట్లేదు, లీగల్గా తమని తాము షీల్డ్ చేసుకొని మరీ థ్రెట్స్ పాస్ చేస్తుంది. IRGC తర్వాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగీర్ రెస్పాండ్ అయ్యాడు. యాక్చువల్లీ ఇస్లామాబాద్ వెళ్ళి JD Vanceతో డీల్స్ గురించి డిస్కస్ చేసింది ఇతనే అనమాట. అమెరికా ఇచ్చే వార్నింగ్స్కి ఇరాన్ భయపడదు అని అన్నాడు. ఇరాన్ నేవీ చీఫ్ షహరామ్ ఇరానీ అయితే ట్రంప్ చేసిన థ్రెట్స్ని రెడిక్యులస్ అని కొట్టిపడేశారు. కానీ అన్నిటికంటే పవర్ఫుల్ రిప్లై మాత్రం ఇరాన్ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ అండ్ ఫార్మర్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ అయిన మొహసిన్ రిజాయ్ నుంచి వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఇరాన్ తమ మేజర్ వెపన్స్ని టచ్ చేయలేదు అని మొహసిన్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. సో ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా అమెరికాకి కౌంటర్ థ్రెట్స్ ఇస్తుంది. ఇరాన్ పర్స్పెక్టివ్లో డీల్ని చెడగొట్టింది అమెరికానే అంట. బికాజ్ అమెరికా చేసిన ఇంపాసిబుల్ డిమాండ్స్ వల్ల ఇరాన్ డీల్ని రిజెక్ట్ చేస్తుంది. యాక్ట్ నెంబర్ 3 US ఇంపాసిబుల్ డిమాండ్స్. సో అమెరికా చేసిన ఇంపాసిబుల్ డిమాండ్స్ ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇరాన్ ఎప్పుడూ కూడా న్యూక్లియర్ వెపన్స్ని తమ సొంతం చేసుకోకూడదు. సెకండ్ వచ్చేసి ఇరాన్ ఇమ్మీడియట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ని పూర్తిగా ఆపేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఇరాన్ దగ్గర ఉన్న మేజర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని క్లోజ్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్, అసలు ఈ డిమాండ్ అయితే మరీ దారుణం అనమాట, అమెరికా ఫిజికల్గా ఇరాన్ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంని తీసేస్తుందంట. ఇరాన్ దానికి ఒప్పుకొని సపోర్ట్ చేయాలంట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని ఏ కండిషన్స్ లేకుండా ఓపెన్ చేయాలి. అండ్ సిక్స్త్ వన్, హమాస్, హెజ్బుల్లా, హౌతీ రెబల్స్కి ఇరాన్ నుంచి వెళ్ళే ఫండింగ్స్కి ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టాలి. దీంట్లో సిక్స్త్ది తప్ప ఏది కూడా యాక్సెప్టబుల్గా లేదు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకపోతేనే అమెరికా ఇలా రెచ్చిపోతుంది. ఇంకా ఇరాన్ ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ జోలికి వెళ్ళదు అని తెలిస్తే అమెరికా ఫ్యూచర్లో కామ్గా ఉంటుందా? అఫ్కోర్స్ ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయాలి అని నేను సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇరానే కాదు, ఏ కంట్రీ కూడా ఇలాంటి కండిషన్స్కి ఒప్పుకోదు. జస్ట్ హెడ్లైన్స్ తెలుసుకోవటం కాకుండా ఆ హెడ్లైన్స్కి ఉన్న ట్రూ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్, అంటే ఇరాన్ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి అండ్ ఈ గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ వల్ల ఈ మొత్తం సిచ్యువేషన్ ఎలా మారిపోతుంది, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ పక్కనే ఉన్న
ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంకా లైక్ కొట్టకపోతే వీడియో ఇప్పటివరకు చూశారు కదా, మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, లేకపోతే లేదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హౌ ఇరాన్ ఈజ్ ప్లానింగ్ టు కౌంటర్ ది యుఎస్. ఇరాన్ జస్ట్ రియాక్ట్ అవ్వడం లేదు, ఇరాన్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది చాలా సింపుల్గా కనిపించిన చాలా బ్రిలియంట్గా ఉందన్నమాట. ఈ ప్లాన్లో మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను చూడండి. లేయర్ 1 వచ్చేసి టోల్ స్ట్రాటజీ. ఇస్లామాబాద్లో పీస్ టాక్స్ స్టార్ట్ అవ్వక ముందే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో ఒక టోల్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసింది. ఏ షిప్ అయినా అక్కడి నుంచి వెళ్ళాలంటే ఇరాన్కి మనీ పే చేయాల్సి వచ్చింది. దీనికోసం ఇరాన్ తన మిలిటరీ కంట్రోల్ని రెవెన్యూ సోర్స్గా మార్చేస్తుంది అనమాట. అంటే వార్ కండిషన్స్లో కూడా డబ్బులు సంపాదించడం షురూ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రతి కంట్రీ మీద ప్రెషర్ పడింది. అయితే మనీ పే చేయాలి, లేకపోతే షిప్స్ని అక్కడే ఆపేయాలి. చాలా షిప్స్ డబ్బులు కట్టే, ఎందుకంటే ఆయిల్ ఆగిపోతే వచ్చే నష్టం కంటే ఆ టోల్ ట్యాక్స్ కట్టడం ఈజీ అని అవి ఫీల్ అయ్యాయి. లేయర్ నెంబర్ 2 వచ్చేసి సీజ్ ఫైర్ షీల్డ్. ఇరాన్ సీజ్ ఫైర్ డీల్ని ఒక షీల్డ్ లాగా వాడుకుంటుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర అమెరికా మిలిటరీ షిప్స్ ఉంటే అవి సీజ్ ఫైర్ని వైలేట్ చేసినట్లని ఐఆర్జీసీ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్. అమెరికా తీసుకున్న ఏ యాక్షన్ అయినా సీజ్ ఫైర్ వైలేషన్ అని ముందుగానే చెప్పడం వల్ల ఇరాన్ ఇప్పుడు అమెరికాని ఒక కార్నర్లోకి నెట్టేసింది. ఒకవేళ అమెరికా తన నేవల్ ఫోర్సెస్ని వాడితే అమెరికానే సీజ్ ఫైర్ని బ్రేక్ చేస్తుందని ఇరాన్ ఈ ప్రపంచానికి చెప్పుకుంటుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కాన్ఫ్లిక్ట్ని చూసే పర్స్పెక్టివ్ని మార్చేస్తుంది అనమాట. అండ్ లేయర్ నెంబర్ 3 వచ్చేసి అవుట్ లాస్ట్ అమెరికన్ పొలిటికల్ విల్. ఇది ఇరాన్ దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ అనమాట. ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన డెడ్ లైన్ని ఇప్పటికే చాలా సార్లు ఎక్స్టెండ్ చేశాడు. ప్రతి ఎక్స్టెన్షన్ కూడా టెహరాన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. అదేంటంటే వాషింగ్టన్లో పొలిటికల్ ప్రెషర్ బిల్డ్ అవుతుందని. ఇరాన్కి కూడా ఇది తెలుసు. ఇరాన్ కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ప్రతిరోజు ఈ స్ట్రైట్ ఇష్యూని ప్రాబ్లమాటిక్గా ఉంచితే చాలు, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, అమెరికా ఎలైస్కి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద డొమెస్టిక్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది ఇంకొంచెం పెరిగితే అమెరికా ప్రెషరింగ్ ఇరాన్ అనే నరేటివ్ పోయి అమెరికా ఇంకొక మిడిల్ ఈస్ట్ ఊబిలో చిక్కుకుంది అనే కొత్త నరేటివ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ లేయర్ నెంబర్ 4 వచ్చేసి ది అన్టచ్డ్ లివర్స్. ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క మిలిటరీ అడ్వైజర్ మొహసిన్ రేజాయ్ మా దగ్గర ఇంకా మేజర్ అన్టచ్డ్ వెపన్స్ ఉన్నాయని చెప్పాడు. దీన్ని బేస్ చేసుకుని చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కొన్ని పాసిబిలిటీస్ని చెప్తున్నారు. అవేంటంటే ఇరాన్ తన హౌతీ ప్రాక్సీస్ ద్వారా యమన్లో అటాక్ చేసి తర్వాత రెడ్ సీలో ఉన్న యుఎస్ షిప్స్ని టార్గెట్ చేయొచ్చు, లేకపోతే లెబనాన్లో హెజ్బొల్లాని యాక్టివేట్ చేసి అమెరికా అండ్ ఇజ్రాయెల్కి 2 వైపుల నుంచి ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా కాకపోతే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో మైన్స్ వేసి అమెరికా నేవీకి సేఫ్ ప్యాసేజ్ లేకుండా చేయొచ్చు. సైబర్ వార్ఫేర్ ద్వారా గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేకపోతే అమెరికా మిలిటరీ లాజిస్టిక్స్ మీద కానీ స్ట్రైక్స్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇరాన్ కావాలని ఈ ఆప్షన్స్ని వాడకుండా సేఫ్గా ఉంచింది. ఎందుకంటే నెగోషియేషన్స్లో వీటిని బార్గెనింగ్ చిప్స్గా వాడుకోవచ్చని. బికాస్ ఆ ఆప్షన్స్ ఇంకా ఇరాన్ టేబుల్ మీదే ఉన్నాయి కాబట్టి అమెరికా తన ప్రతి డెసిషన్లో వీటిని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. యాక్ట్ నెంబర్ 5 ది చైనా కార్డ్ అండ్ ది గ్లోబల్ ఫాలోఅవుట్. ఇస్లామాబాద్ పీస్ టాక్స్ కొలాప్స్ అయిన తర్వాత ట్రంప్ ఒక థ్రెట్ ఇచ్చాడు. దీని మీద ఎక్కువ అటెన్షన్ రాలేదు, కానీ అది ఈ జియో పొలిటికల్ మ్యాప్ని మార్చేసేలా ఉంది. ఒకవేళ చైనా ఇరాన్కి మిసైల్స్ ఇస్తే చైనా మీద టారిఫ్స్ వేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే ఒకవేళ చైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే చైనా మీద ఎకనామిక్ వార్ని ఇంకా ఎస్కలేట్ చేస్తామని ట్రంప్ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఒకవైపు ఇరాన్తో మిలిటరీ డెడ్ లాక్, ఇంకోవైపు చైనా మీద ఎకనామిక్ ప్రెషర్. ఇలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2 సైడ్స్ ప్రెషర్ క్యాంపెయిన్ని రన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అదేంటంటే నిజంగా చైనాకి ఇరాన్కి హెల్ప్ చేయాలని ఉంది. ఎందుకంటే అమెరికా కనుక ఇంకా ఎక్కువ కాలం ఈ గల్ఫ్ రీజన్లో స్టక్ అయి ఉంటే అమెరికా మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ రిసోర్సెస్ అన్ని అక్కడే ఆగిపోతాయి. దానివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఇది చైనా కంటే ఎక్కువగా వెస్ట్రన్ ఎకానమీస్ని దెబ్బతీస్తుంది. ఈ టైంలో ఇరాన్కి హెల్ప్ చేయటం వల్ల ఫ్యూచర్లో తైవాన్ ట్రేడ్ లేదా టెక్నాలజీ విషయాల్లో చైనాకి ఒక పెద్ద లెవరేజ్ ఉంటుందన్నమాట. చైనా ఇరాన్కి హెల్ప్ చేయడం అంటే అది ఇరాన్ కోసం మాత్రమే కాదు, అమెరికా తన గ్లోబల్ పవర్ని ఎంటీ చేసుకునేలా చేసి గ్లోబల్ ఆర్డర్ని మార్చేసేలాగా చైనా ప్లాన్ చేస్తుంది. ఇంకా గ్లోబల్ షిప్పింగ్ విషయానికి వస్తే ఆ డ్యామేజ్ ఇప్పటికే కనిపిస్తుంది. 100 కొద్ది ట్యాంకర్స్ అక్కడే స్టక్ అయిపోయాయి. ఏ షిప్పింగ్ కంపెనీ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లోకి
వెళ్ళడానికి రెడీగా లేదు. వారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ భయంకరంగా పెరుగుతున్నాయి. ఆయిల్, ఫర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్ యొక్క సప్లై చైన్స్ మొత్తం తెగిపోయాయి. ఒకవేళ రేపు సీజ్ ఫైర్ వచ్చినా కూడా ఈ డిస్రప్షన్ ఇంకా కొన్ని మంత్స్ వరకు ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వరల్డ్ ఎనర్జీ సప్లైస్ లో 20% సప్లై చేసే చోక్ పాయింట్ ఇప్పుడు ఒక జియో పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ గా మారిందని వరల్డ్ మొత్తం చూస్తుంది. కానీ ఎవరి దగ్గర దీనికి సరైన ఆన్సర్ లేదు. సో మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటో చెప్తాను చూడండి. జేడి వ్యాన్స్ ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్ అని చెప్పి ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయాడు. దానికి ట్రంప్ ఒక బ్లాకేడ్ తోటి రెస్పాన్స్ ఇచ్చాడు. సెంట్కామ్ ఆ బ్లాకేడ్ ని కొంచెం లీగల్ గా మాడిఫై చేసింది. కానీ ఇరాన్ మాత్రం మేము తలవంచం అని డిక్లేర్ చేసింది. గ్లోబల్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ వాటర్ వే అయిన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇప్పుడు ఒక భయంకరమైన టెన్షన్స్ మధ్యలో ఉంది. మాక్సిమం ఎకనామిక్ ప్రెషర్ పెడితే టెహరాన్ బ్రేక్ అవుతుందని అమెరికా బెట్ వేసింది. కానీ టెహరాన్ పేషెన్స్ కంటే ముందు అమెరికా పొలిటికల్ క్లాక్ ఆగిపోతుందని ఇరాన్ బెట్ వేస్తుంది. ఇక్కడ వాషింగ్టన్ లో ఎవరు అడగని ఒక క్వశ్చన్ ఉంది. ఒకవేళ ఇరాన్ రెడ్ లైన్స్ నాన్ నెగోషియబుల్ అయితే, అంటే వాళ్ళు తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని, తమ ప్రాక్సిస్ ని అండ్ స్ట్రైట్ మీద ఉన్న కంట్రోల్ ని ఒకేసారి వదులుకోకపోతే అప్పుడు అసలు ఎండ్ గేమ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అమెరికా తన మాక్సిమం ప్రెషర్ ని అప్లై చేస్తుంది. కానీ ఇరాన్ ఇంకా నిలబడే ఉంది. అయితే అమెరికా పెడుతున్న ఈ ప్రెషర్ అనేది ఏ పాయింట్ దగ్గర పని చేయకుండా ఆగిపోతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఇచ్చే ఆన్సర్ మీదే ఇది ఆధారపడుతుంది అనమాట. అండ్ ఆన్సర్ నెక్స్ట్ డెకేడ్ జియో పాలిటిక్స్ ని మార్చేస్తుంది. సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి, ఎందుకంటే ఈ స్టోరీ ఇంకా అయిపోలేదు. మార్కెట్ వుల్ఫ్ యాప్ ఇండియాలో ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ఆల్రెడీ 2 మిలియన్ కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్ తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. డౌన్లోడ్ నౌ. సో దట్స్ వాట్ ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చెట్లు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చెట్టుతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.